ప్రభాకర్ రెడ్డిని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే. రైట్. కౌశిక్ యాదవ్ గారు మీరు గుండెల మీద చేతులు వేసుకొని నిబ్బరంగా అసలు ప్రభుత్వాన్ని పరిపాలన చేయొచ్చు ఆయన హామీ ఇచ్చారు. సో మీ చేతులు పక్క వాళ్ళ చేతులు కూడా వేసుకొని హాయిగా ప్రశాంతంగా పరిపాలన చేసుకోండి, ఎందుకంటే ఆయన హామీ ఇచ్చారు. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దట్ వాస్తవం ఏంటంటే 15 మంది మీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేతతో టచ్లో ఉన్నారు. ఇది స్పష్టమైన సమాచారం. అండ్ రాగా ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ as to what has been going on in తెలంగాణ కాంగ్రెస్ అని గట్టిగా కోపడ్డారు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళకి టచ్ లేరు, మా ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్ ఉంటారా? మా పార్టీకి వచ్చిన 10 మందిని మరి తీసుకుపోను, అది తెలుస్తుంది కదా. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పదారి పడించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది. నిన్న సభ చూసిన తర్వాత జనాలకు అంతా అర్థమైంది, ఒక ఆపరేషన్ కగారు తప్ప మిగతా అన్ని పాత కొత్త సీసాలో పాత సార్ లాగానే ఉంది వ్యవహారం అంతా. నిన్న చూస్తే అర్థమవుతుంది. 99.9% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి 0.9% ఒక్క వర్డ్ జస్ట్ సెంటెన్స్ లో మాత్రమే భారతీయ జనతా పార్టీ విమర్శించిన సందర్భం. అంటే భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో మేము కలిసిపోతాం అనేది చాలా స్పష్టంగా కేసీఆర్ గారు నిన్న చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించారో తెలంగాణ సమాజం చూసి, కానీ భారతీయ జనతా పార్టీని జస్ట్ ఆ వర్డ్ కూడా ఓన్లీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పింది తప్ప భారతీయ జనతా పార్టీ మీద గతంలో మనం చూసినాం. ఆనాడు తమిళనాడు పోయి స్టాలిన్ దగ్గర పోయి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ చీల్చిచెండి ఆడటం మనం చూసినాం. తర్వాత మమతా బెనర్జీ కాడికి పోయి, కేరళకు పోయి, అదే కాకుండా జార్ఖండ్ పోయి ఏ విధంగా బీజేపీని కాంగ్రెస్ వేకి పారేసింది అన్నాడు కేసీఆర్ గారు. మరి నేను అంత పెద్ద సభ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద ఏం మాట్లాడలే, ఓన్లీ ఆపరేషన్ కాగారు లెటర్ రాస్తాం, మీ అందరికి మద్దతు ఉండాలని చెప్పిండు. తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణకు నిధులు ఇస్తారని చెప్పిండు తప్ప మిగతా అంశాల గురించి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో పోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా 25 సంవత్సరాలు వజ్రో అంటే ఇక్కడ సభ సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు త్యాగాలు కావచ్చు, వారు చేసినటువంటి కృషి కావచ్చు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని చెప్పేసి వివరిస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ అవన్నీ ఏ ప్రస్తావన లేకుండా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం మాత్రమే కేసీఆర్ గారు విమర్శ చేసినా చాలా స్పష్టంగా కనపడదు. అదే కాకుండా కేసీఆర్ గారు చేసిన తప్పులని వారు చేసిన 3 పిల్లల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా నిన్న సభ కట ఎక్కడో పోలీసు వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మాకు ఆటంకం కలిగిందని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతాం. 2023లో ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు సభ పొంగులేటి శ్రీనివాస్ గారు పెడితే ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వకుండా చేసింది అన్నాడు కేసీఆర్ గారు. నిన్న ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి. మరి ఆర్టీసీ బస్సులతోటే కదా మీరు నిన్న ప్రోగ్రామ్ నిర్వహించుకుంది. అంటే ఎవరిని తప్పుదారి పడిచే పోలీసు వాళ్ళ మీద కేసీఆర్ గారు మీలా కేసీఆర్ గారు లాగా ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామా? మేము తెలంగాణ రాష్ట్రంలో 3 పిల్లల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి కదా నాడు మీరు చేసిన పైసాజిక ఆనందం మీరు పొందిరు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళంతా అమెరికాలో ఉంటే వాళ్ళని అక్కడనే ఉండ్రి, వాళ్ళ తరఫున ఇక్కడ లాయర్లను పెట్టి కొట్లాడుతుంది మీలా మేము చేయలే కదా. మీరు సభ పెట్టుకుంటే ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, పోలీసు వాళ్ళు సహకరించారు, ఆర్టీసీ సహకరించింది. ఎక్కడ చిన్న చెదురుమదురు సంఘటన కూడా జరగలేదు. ఎవరి మీద కూడా మేము అక్రమంగా కేసులు పెడతలేం. అదే కాకుండా కేసీఆర్ గారు ఏం చెప్పిండు, మేము ఇచ్చిన హామీలు కూడా చెప్పారు. మరి ఇది మాత్రం నేను ఒప్పుకుంటానండి. చరణ్ యాదవ్ గారు చరణ్ యాదవ్ గారు నేను మీరు అన్నమాట ఒప్పుకుంటా. మీరు ఎవరి మీద కేసులు పెట్టి, ఎందుకంటే మీలో మీ కుమ్ములాట్లుగా మీకు తీరిక వాటిని అడ్రస్ చేసుకోవడానికే మీకు సమయం లేదు. ఇంకా పక్క వాళ్ళ మీద కేసులు ఏం పెడతారు? ఎందుకు లేదు రేపు ఇంకో 2 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు అనేది ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం 2 నెలలు ఎంతసేపు మీ కుర్చీలు కాపాడుకోవటానికే అన్నట్టు కూర్చున్నప్పుడు మీరైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మేము 1.5 year అయింది. ఇప్పటివరకు మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు మేము ఎవరైనా మాట్లాడినా ఎందుకు మాట్లాడతారండి? అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అదేవిధంగా కొన్ని ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. 180 హామీలు నెరవేర్చినాం. మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చినాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి అసెంబ్లీ కంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 2 సార్లు వచ్చి. సరే, కేసుల గురించి మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం అండి. కేసుల గురించి మీరు మాట్లాడారు కదా, అదే కేసుల గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. కేసీఆర్ మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక
సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు తునుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మొత్తానికి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి మరి కాంగ్రెస్ మీద కుట్ర పన్నుతున్నాయి. రేపొద్దున ఆయనకి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చి కలిసిన తర్వాత, అంటే ఆయన క్లారిఫై చేశారు మాకు అలాంటి ఉద్దేశం లేదని. ఆయనకు లేదు కానీ వచ్చే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటుంది కదా, మేము ఆయనతో కలిసి పనిచేయాలని. ఒక 4-5 పోర్ట్ఫోలియోలు తప్పించి మిగిలినవన్నీ మీకే ఇచ్చేస్తానని హామీ ఆయన ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారం. రెండోది, రేపొద్దున బలపరీక్ష నాడు మీకున్న ఎమ్మెల్యేలతోటి మీరు గైర్హాజరవుతారు. ఆ మేరకు మీకు బీఆర్ఎస్కి మధ్య హిడెన్ అండర్స్టాండింగ్, ఒక రహస్య ఒప్పందం కుదిరింది అనేది కాంగ్రెస్ వాళ్ళు వాపోతున్నారు. ఈజ్ దట్ గోయింగ్ టు హ్యాపన్ అండి ప్రకాష్ రెడ్డి గారు? ముందు మిత్రులకు మీకు నమస్కారం అండి. నేను ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, అది ఎంత అథెంటిసిటీ తెలియదు. కానీ ఒకటి మాత్రం స్టేట్ బీజేపీ సెక్రటరీకి నేను ఒకటి మాత్రం చెప్పకుండా చెప్పగలను, టీఆర్ఎస్ తోని కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదండి. ఇది ఓటా నెంబర్ గేమా ఇంకోటి కాదు, అది సైతం